భారతదేశంలో ఇప్పటివరకు అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రాస్ రూట్ ఫుట్బాల్ ఉద్యమాలలో ఒకటైన టైగర్ ఐకేఎఫ్ స్కౌట్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇండియా ఖేలో ఫుట్బాల్ ఐకేఎఫ్ ప్రకటించింది. ఇక విశాఖలో ప్రారంభించిన ఈ కార్యక్రమం 16 నగరాలు, పట్టణాల గుండా ప్రయాణించిన ఈ రోడ్ షో గ్రాస్ రూట్ స్థాయిలో ఆటగాళ్లను గుర్తించాలన్న లక్ష్యంగా ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఫుట్బాల్ను అందుబాటులోకి తేవడంతో పాటు అవకాశం ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. ఇక ఐకేఎఫ్ కార్యాచరణకు ఏపీ టూరిజం డిపార్ట్మెంట్, టైగర్ క్యాపిటల్, ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ మద్దతిచ్చాయి. ఇక ఐకేఎఫ్ కార్యక్రమం ఏపీ అంతటా అట్టహాసంగా సాగింది. ప్రతి చోట 100 నుంచి 200 మంది పిల్లలు పాల్గొన్నారు. ఫుట్బాల్ ట్రయల్స్, ఐకేఎఫ్ ఫుట్బాల్ అవగాహన, సాధికారత శిబిరాల్లో ఆటగాళ్లతో నిండిపోయింది. ఐకేఎఫ్ చొరవను అందరూ అభినందించారు. ఇక ఆంధ్రప్రదేశ్ అంతటా 16 ప్రదేశాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఐకేఎఫ్ జోనల్ ఫైనల్స్కు 80+ ప్రతిభావంతులైన క్రీడాకారులు స్కౌట్ చేశారు. 7 మంది అసాధారణ ప్రదర్శనకారులకు ఈ సైకిళ్లు పంపిణీ చేశారు. ముఖ్యంగా రాజమండ్రి, కడపలో పెద్ద సంఖ్యలో బాలికలు పాల్గొన్నారు. ప్రతి జిల్లాలోని తల్లిదండ్రులు, స్థానిక క్లబ్బులు, పాఠశాలలు, పంచాయతీలతో కార్యక్రమం నిర్వహించారు. ఇక కార్యక్రమం విజయవంతం కోసం పనిచేసిన వారికి ఐకేఎఫ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. ఏపీలో ఈ కార్యక్రమానికి మంచి గుర్తింపు లభించిందన్నారు ఐకేఎఫ్ వ్యవస్థాపకుడు ఫణిభూషణ్. ప్రతి స్టాప్లో ప్రతిభ, ధైర్యంతో నిండిన యువత పాల్గొందన్నారు. ఫుట్బాల్లో ప్రతి పట్టణంలోని ప్రతి విద్యార్థికి చెందినదని స్కౌట్ ఆన్ వీల్స్ నిరూపించిందన్నారు. ఇది ప్రారంభం మాత్రమేనన్న ఆయన వచ్చే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేస్తామన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుండి స్కౌట్లో సత్తా చాటిన ఆటగాళ్లు ఇప్పుడు ఐకేఎఫ్ జోనల్ ఫైనల్స్కు వెళ్తారు. తర్వాత జాతీయ గ్రాండ్ ఫైనల్ జరుగుతుంది. ఇక్కడ భారతదేశంతో పాటుగా విదేశాల నుండి అగ్రశ్రేణి క్లబ్ల నుంచి ఆటగాళ్లు పాల్గొంటారు. స్కౌట్ ఆన్ వీల్స్ ముగిసి ఉండవచ్చు, కానీ భారతదేశ ఫుట్బాల్ మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ ఉనికిని చాటే ఉద్యమం ఇప్పుడే ప్రారంభమైందని నిర్వాహకులు చెబుతున్నారు. Hi, my name is Anurag Pandey. I am here representing Tiger Capital at the Arts College Tirupati. We're here for the IKF event. IKF is a CSR partner of Tiger Capital, and we've been doing a tour of Andhra Pradesh for the last 45 days through 7 cities, and today is the last leg at Tirupati, where we're scouting for young football talent. From the Tiger Capital perspective, as an NBFC, it is our endeavor for bringing financial literacy and financial knowledge to our smaller towns and villages, and this is a great initiative that helps us do that. Tiger Capital is an NBFC that operates out of 8 states in the country right now. We've got 240+ branches, 4,000+ employees. As a CSR partner, IKF has been somebody that has worked with us closely, and we're trying to help them take this message of India Khelo football to the grassroots level and find out budding talents of football across the length and breadth of the country. ఇక్కడ తిరుపతి నుంచి ఇండియా ఖేలో ఫుట్బాల్ టీమ్ మాట్లాడుతున్నాము. ఇక్కడ మీరు చూస్తున్న వ్యాన్ స్కౌట్ ఆన్ వీల్స్ వ్యాన్. సో మనం ఇక్కడ టైగర్ క్యాపిటల్, రాజ్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టూరిజం అండ్ ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ సపోర్ట్తో మనం లాస్ట్ 45 డేస్ వైజాగ్లో స్టార్ట్ చేసి అక్టోబర్ ఎండ్ ఇప్పుడు ఈరోజు తిరుపతిలో ఫినిష్ చేస్తున్నాము ఈ ప్రోగ్రామ్. సో ఇండియా ఖేలో ఫుట్బాల్ ఐకేఎఫ్ ఏం చేస్తుందంటే టాలెంటెడ్ లోకల్ ప్లేయర్స్ని ప్రొఫెషనల్ క్లబ్స్ అండ్ అకాడమీస్తో కనెక్ట్ చేస్తుంది. మేము ఈ వ్యాన్ ద్వారా రాజ్ న్యూస్ సపోర్ట్తో ప్రతి ప్లేస్కి వైజాగ్ నుంచి తిరుపతి 7 మేజర్ సిటీస్ అండ్ ఆల్మోస్ట్ 15 శాటిలైట్ టౌన్స్కి వెళ్ళి అక్కడ ఫుట్బాల్ టాలెంట్ ఎలా ఉంది, వాళ్ళకి ఏమైనా ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయగలమా అని ప్రయత్నించాము ఈ 45 డేస్. ఈరోజు సక్సెస్ఫుల్గా తిరుపతిలో కంక్లూడ్ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్ అస్. హోప్ఫుల్లీ ప్లేయర్స్ ఈ ఆపర్చునిటీస్ యూజ్ చేసుకుని వాళ్ళ కెరియర్ గ్రోత్కి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. నా పేరు విష్ణుతేజ.